అందరికీ నమస్తే. న్యూస్ వన్ నెట్వర్క్ ఈవినింగ్ టాప్ 10 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. గగన్ పహాడ్ లో హైడ్రా దూకుడు. హైదరాబాద్ శివార్లోని గగన్ పహాడ్ లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. స్థానిక అప్పా చెరువులో అక్రమంగా నిర్మించిన గోడౌన్లను అధికారులు కూల్చివేశారు. చెరువుల బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులిచ్చిన 6 అధికారులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ హాస్టల్లో విద్యార్థిని సూసైడ్. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని రక్షిత హాస్టల్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని హాస్టల్లో చేరిన 5 రోజుల్లోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. సిఐ జయేష్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొండ చర్యలు విరిగిపడి 4 మృతి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ మొగల్ రాజపురంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 4 మృతి చెందారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అక్కడి పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 2 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, బెంజ్ సర్కిల్, హైవే రోడ్డు పూర్తిగా జలమయమయ్యాయి. గురుకుల విద్యార్థులకు కన్నీళ్లు. హైదరాబాద్ శివార్లోని శంషాబాద్ గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమకు పురుగుల అన్నం పెడుతున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డిల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కొడుతున్నారని, బాత్రూంలో తమతోటి కడిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఎమ్మెల్యేలు ధైర్యం చెప్పారు. పబ్బులపై పోలీసుల దాడులు. హైదరాబాద్లోని పబ్బులపై పోలీసులు దాడులు నిర్వహించారు. 25 పబ్బులను తనిఖీ చేసి పలువురికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. వారిలో 5 పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్ మూలాలు ఎరవేసేందుకు దాడుల్లో నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైడ్రా తీరుపై కేంద్ర మాజీ మంత్రి ఆగ్రహం. హైడ్రా తీరుపై కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు పల్లంరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడు ఆనంద్ కు చెందిన స్పోర్ట్స్ విలేజ్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా కూల్చివేయడం దారుణమన్నారు. తమపై కబ్జా ఆరోపణ చేయడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యదర్శుల నియామకం. దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏఐసీసీ కార్యదర్శులను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. తెలంగాణ ఏఐసీసీ కార్యదర్శిగా విశ్వనాథన్, ఆంధ్రప్రదేశ్ ఏఐసీసీ కార్యదర్శిగా గణేష్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ను ఛత్తీస్గఢ్ ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు. స్త్రీలపై నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో స్త్రీలు, పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. న్యాయ వ్యవస్థపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళల భద్రత కోసం తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని వచ్చిందని అన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. పారా ఒలింపిక్స్ లో గోల్డ్ సాధించిన అవని. ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ పోటీల్లో భారత్ కు చెందిన అవని లేఖరా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకం సాధించింది. ఈ విభాగంలో ఆమె 3 గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి భారత్ మహిళగా రికార్డు సృష్టించారు. తదుపరి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వన్ నెట్వర్క్.